గురుగారు, ఉమ్, మీరు మీ ప్రయాణాన్ని ఉమ్, అలా కొనసాగించి మొట్టమొదటిగా హిమాలయాలకు వెళ్ళారు. ఋషికేశ్. ఋషికేశ్ వెళ్ళి ఋషికేశ్ నుంచి హిమాలయాలకు వెళ్ళారా? ఋషికేశ్ అనేది హిమాలయ ఫుట్ హిల్స్ దగ్గర ఉంది. అంటే ఓకే. ఋషికేశ్ నుంచే స్టార్ట్ అవుతుంది హిమాలయస్. ఓకే. సో అక్కడ నుండి నేను ప్రారంభించి అక్కడే అధ్యయనం చేసి కర్మయోగములను స్టార్ట్ చేసి దేవాలయాలు, టెంపుల్, గంగమయ్యి అన్ని ప్రార్థన పూజలు అన్ని స్టార్ట్ చేసి తర్వాత స్తోత్రము, ఆ తర్వాత అన్ని శ్లోకాలు మంత్రాలు కొన్ని నేర్చుకొని అక్కడ నుండి ఉత్తర కాశీలో నేను ఎక్కువ టైం స్థిరపడ్డా. ఎంతకాలం అయింది గురుగారు సన్యాసాశ్రమం స్వీకరించి? నేను సన్యాసాశ్రమం అంటే నేను హిమాలయ వెళ్ళేటప్పుడు బ్రహ్మచారిగా వెళ్ళిపోయాను. నో మ్యారేజ్. 2021లో ఐ టుక్ మై సన్యాసి దీక్ష. మ్మ్. ఎక్కడ అనుకున్నారు? గోదావరి తీరం రాజమండ్రిలో తీసుకున్నా. కాదు, ఇటు హిమాలయాస్ ఎక్కడా, కాశీ ఎక్కడా, గోదావరి ఎక్కడా? అంటే నేను హిమాలయస్ వెళ్ళాను. మ్మ్. ఋషికేశ్లో మా గురువు గారు మొట్టమొదటిసారి నాకు తారసపడ్డారు. మా మ్మ్. గురువు గారి పేరు స్వామి తత్వవిధానంద సరస్వతి. మ్మ్. వారు తెలుగువారే, సైంటిస్ట్గా చేశారు కెమిస్ట్రీ, తర్వాత సన్యాసం స్వీకరించారు స్వామి దయానంద సరస్వతి వారి దగ్గర ఋషికేశ్. మ్మ్. అక్కడ ఒకసారి వారు నాకు దర్శనం కలిగింది వారిది. నేను అనుకున్నాను స్వామీజీ గారు కంప్లీట్ దక్షిణామూర్తి స్వరూపంగా నాకు అనిపించింది. దక్షిణామూర్తి అని నేను మీకు చెప్పలేదు. ఇంక మీకు నేను ఏదో జస్ట్ ఊరికి పైన మాట్లాడుతున్నాం మనం. యూఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిలాసఫీ, రియల్లీ ఐఎమ్ టాకింగ్. సో స్వామీజీ గారు మా గురువుగా అప్పటి నుంచి అనుకున్నాం కాబట్టి నేను హిమాలయాల్లో అనేక పీక్స్ ట్రెక్కింగ్లు చేసే. తపోవనం 2-3 టైమ్స్ వెళ్ళాను, 2 టైమ్స్ వెళ్ళాను అనుకుంటా. తపోవనం అంటే కంప్లీట్ డీప్ హిమాలయస్. మ్మ్. అంటే గంగోత్రి నుండి లోపలికి గోముక్ నుండి లోపలికి వెళ్తే తపోవనం. ఎవరెవరు ఉంటారు అక్కడ? అక్కడ ఎవరు జనం ఉండరు. తపోవన్లు ఎవరు ఉంటారు? తపోవనంలో ఎవరు ఉండరు, 2-3 ఉంటారు అంతే. తపోవన్ జ్ఞానానంద. తపోవనం అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 6000 మీటర్స్ హైట్ అనమాట. హైట్ హైట్ కొండ. హిమాలయస్ రీజియన్ లో. అక్కడ మీకు ఆక్సిజన్ కూడా సరిపోదు, ఆక్సిజన్ అందదు. మ్మ్. అది ఇంకా చలి విషయంలో కూడా -21-22 మైనస్ లో ఉంటుంది. ఓ మై గాడ్. మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ 35+ లో ఉన్నాం మనం. మైనస్ లో మీరు ఎప్పుడేం చూడలేదు. కాబట్టి ఈజ్ వెరీ డిఫికల్ట్ అనమాట. అక్కడ జీవించడమే పెద్ద తపస్సు, ఇంకా చేయడానికి ఏముండదు ఆ హిమాలయస్ రీజియన్స్. సో తర్వాత నేను కంప్లీట్గా ఫినిష్డ్ ఎంటైర్ ద ఓల్డ్ ప్రస్థాన త్రయం అంటారు. సనాతన ధర్మానికి మూల స్తంభాలు ఒక శాస్త్రం ఉంటుంది. ఏంటి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఈ 3 కన్క్లూజన్స్ ఆఫ్ సనాతన ధర్మం అన్నమాట. ఇంకా దానికి మించి ఏం లేదు. అందువలన సనాతన ధర్మం అనేది చాలా స్పష్టతగా ఉంటుంది అన్నమాట. దాన్ని తెలుసుకోలేక నలుగురు గుడ్డి వాళ్ళు ఒక ఏనుగు గురించి కొనుక్కోమన్నారంట. ఒకడేమో కాలు పట్టుకొని ఏనుగంటే స్తంభంలాగా ఉంటుంది అని రాశాడంట. ఆయన ఏనుగంటే ఎలాగ ఉంటుంది? ప్రతి స్తంభం చూస్తే ఇదే ఏనుగు అన్నాడంట. ఈ స్తంభంలాగా ఉంటుంది. మరి గుడ్డివాడు కదా, ఎలా చెప్తాడు మరి? నేను అనేది మనందరం ఈ నేత్రంతో గుడ్డివాళ్ళం కాదు, జ్ఞాన నేత్రం లేని గుడ్డివాళ్ళు మనం అంత అయ్యామంటున్నాం. అందుకే ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేక ఇదే సనాతన ధర్మం అనేసుకుంటారు. తమిళనాడులో ఒక అతను ఉన్నాడు, కుల వ్యవస్థలు, ఈ అంటరాంతనమాలు ఏవి ఉన్నాయి, ఇదంతా సనాతన ధర్మం కాబట్టి దీన్ని నాశనం చేయాలన్నాడు. ఆడు గుడ్డివాడే కాదు, జ్ఞాన నేత్రం లేని గుడ్డివాడు అంటున్నాను. ఈ నేత్రాల గురించి నేను మాట్లాడట్లే, జ్ఞాన నేత్రం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనకి ఒక లా టర్మ్స్ మనకు తెలియవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ అర్థం కాదు. మన జ్ఞాన నేత్రం గుడ్డి వాళ్ళమే. ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తాడమ్మా డాక్టర్, మీకు అర్థం కాదు, మీకు తెలియనట్టే కదా, చూస్తే మాత్రం అర్థం కాదు కదా, ఏమి లాభం? అంటే ఆయనకి ఆ మెడికల్ నాలెడ్జ్ జ్ఞాత్రం ఉన్నది, మనకు లేదు అని అర్థం. ఇది కూడా మనిషి అస్తిత్వం. అసలు ఒరిజినల్గా మీరెవరు? మీరు నిజానికి పరమాత్మ స్వరూపమే. మరి నేను మనిషి అనుకుంటాను, నేను తల్లిని కదా, నేను ఒకళ్ళ భార్యను కదా, ఒకళ్ళ బిడ్డను కదా, నువ్వు అనుకుంటున్నావు, నేనేం చేస్తాను? అది నిజం కాదని చెప్తుంటే నువ్వు అనుకుంటున్నావు, నిజం ఏం చెప్తుంటే మీరు నమ్మట్లేదు. ఇంకా అర్థమవుతుంది కదా. సో యావత్ ఈ యొక్క వాస్తు, జ్యోతిష్యాలు ఇవన్నీ కూడా వ్యావహారికంలోనే సత్యాలు. వీటన్నికి అతీతంగా వెళ్ళారనుకోండి ఇంకేం ఉండదు. ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే మీరెవరు? మీ స్వరూపమే. ఒక కుండ ఉన్నదమ్మా, కుండ. నేను ఒకసారి చెప్పా కుండకి, కుండ ఏడుస్తుంది. నేను పాత కొండని, నేను పనికిరాని కొండని, అందుకే నాకు మూల పెట్టేశారు అని కుండ ఏడుస్తుంది. ఆ కుండకు అన్నాము, ఏ కుండ, నీ స్వరూపం కనుక నువ్వు తెలుసుకుంటే
నీకు ఈ బాధ ఉండదన్న. నా స్వరూపం ఏంటి స్వామి? మట్టి. మరి ఎక్కడికి వెళ్ళాలి? తెలుసుకోవడం ఇంకెక్కడికి వెళ్తావు? కాశీ వెళ్ళింది కొండ. కాశీ తీర్థయాత్ర చేసి 9 రోజులు పడుకుని, ఎందుకంటే మన ప్రవచనకారులు చెప్తారు 9 రోజులు పడుకుంటే నీకు ఇంక మోక్షమే. అక్కడ తిరుగుతున్నటువంటి సిగరెట్లు మందు తాగి దొంగలు చాలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళకి దిక్కులేదు. మనం 9 రోజులు పడుకుంటే మనం మోక్షం చేస్తాం. ఏం కథలు ఇవన్నీ. కానీ ఆ 9 రోజులు కూడా గురుగారు ఒక ఆ, దీక్షతో, ఆ, ఏకాగ్ర చిత్తంతో, ఉమ్, భగవన్నామ స్మరణతో, ఉమ్. సత్సంగంతో ఉంటేనే కదా వచ్చేది. ఆ 9 రోజులు మీరు చెప్పినట్టు ఉంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటే వస్తుంది. కాశీ అక్కర్లేదు అంటున్నాను నేను. అలా ఉండలేకే కదా ఈ మాటలు. మనం అలా ఉంటే అంటే స్థలానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది ఆ కదా. స్థలానికి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది అంటే ఆరంభంలో ఉంటుంది. అది నీ యొక్క విశ్వాసం ఆధారపడి, నీ శ్రద్ధ. ఇప్పుడు హిమాలయాలు గొప్ప అంట. స్థావరాన హిమాలయ భగవద్గీతలో వచ్చింది. ఉమ్, నేను అదే చెప్తాను. స్వామీజీ హిమాలయంలో ఎక్కువ పవర్ ఉంటుందా, వైబ్రేషన్స్ ఉంటాయా అడుగుతాను. ఉమ్, అలా కాదు. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళగా అన్నారంట, భగవాన్ మనం హిమాలయస్ వెళ్దాం అన్నాను. హిమాలయస్ ఇవే హిమాలయస్ కదా, ఇంకెక్కడ వేరే హిమాలయస్ అన్నాడు ఆయన. అర్థం ఏంటి? మీకు ఆరంభంలో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందమ్మా, నేను కాదనట్లేదు. కానీ ఆ తర్వాత అది మీకు పని చేయదు. ఉమ్, ఎలాంటిదంటే ఈ శక్తి, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందా లేదా, గ్రావిటేషన్ ఫోర్సు, ఉమ్, మనం కొంత హైట్ వరకే అది లాగుతుంది. మన ఉపగ్రహం శాటిలైట్ దాని హైట్ కంటే బియాండ్ వెళ్ళి వదిలిపెడితే భూమి ఆకర్షిస్తుందా? ఇది అలాంటిదే. ఈ వ్యవహారము ఇవన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తి లాగే మనం లాగుతుంటాయి. అవి దాటి మీరు వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఈ ప్రకృతి, ఈ సమాజం, ఈ సొసైటీ మిమ్మల్ని టచ్ చేయలేవు. ఓకే నోబడి కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అదనమాట. చెప్పండి. గురుగారు, మరి మీరు హిమాలయాస్ నుంచి, ఋషికేశ్ హిమాలయాస్ నుంచి మధ్యలో ముంబై కూడా వెళ్ళారు. ఎస్. మరి అలా ఎలా ప్రయాణం? ముంబై అంటే నేను ఎక్కడికి వెళ్ళాను అనుకున్నారు? మనకి శివానంద స్వామి వారి యొక్క శిష్యులు స్వామి చిన్మయానంద సరస్వతి వారు ముంబైలో గురుకులం పెట్టారు, ఓహో. సాందీపని సాధనాలయ. ఉహు, సో అక్కడ వేదాంత ఉపనిషత్తులకు టీచింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు కూడా సాందీపని సాధనాలు ఉంది. అక్కడ ఆ గురుకులంకి వెళ్ళాను అనమాట కొన్నాళ్ళు చదువుకోవడానికి. ఉహు. నేను ముంబైలో ఏదో బాలీవుడ్ హీరోలను చూడడానికి వెళ్ళలేదు. అక్కడ ఈ గురుకులం ఉన్నది కాబట్టి ఆ గురుకులంలో వేదాంతం అధ్యయనం చేయడానికి వెళ్ళాను అనమాట. కానీ కాశీ కన్నా మించింది ఇంకేం లేదు కదా గురుగారు. అది మన భ్రమ. కాశీ, బనారస్, అది మన భ్రమ. విశ్వవిద్యాలయ. ఆ, కాశీ పట్టణానికి విశిష్టత ఉంది, ఆ, అనేక యుగాల నుంచి ఉంది, కాదనట్లేదు. ఆ. కానీ సత్యం ఎక్కడ చెప్తే అదే కాశీ అని అర్థం అమ్మా. ఇప్పుడు ఆ. నేను హైదరాబాద్ చెప్తాను, ఇదే కాశీ. కాశీ అంటే ఏంటి? కాశతే ప్రకాశతే ఇది కాశీ. ఎక్కడైతే జ్ఞానం ప్రకాశిస్తుందో అది కాశీ అన్నారు మహాత్ములు, ఋషులు. ఉమ్. వారణాసి అంటే ఏమనుకున్నారు? వరణ, వీటికి అసి. వీటికి ఏమంటారు? వరణ, అసి. నాసి. ఈ యొక్క నాసిక, ఈ ఉమ్, నాసిక యొక్క మూలము, ఈ యొక్క 2 కనుబొమ్మల మధ్య స్థానాన్ని వారణాసి అంటారు. ఉహు. అంటే మనలోనే ఉంది. ఇదే వారణాసి. ఇప్పుడు మనం బొట్టు పెడతాం కదా, ఉమ్. ఆజ్ఞ చక్రం అంటారు కదా, అదే వారణాసి. అవునా? అదే జ్ఞాననేత్రము, అదే త్రినేత్రము, అదే బెనారస్ కాశీ. అదే అంటే ఆధ్యాత్మికంగా, సత్యంగా, చైతన్య స్వరూపంగా ఇది. ఒక భౌతికంగా ఒక పట్టణం అది. మీకు అర్థమవుతుంది కదా. అందువలన శివ అంటే ప్రతి ఒక్కరిలో కూడా త్రినేత్రం ఉన్నది. ఆ జ్ఞాననేత్రం మనము తెరవట్లేదు. ఎప్పుడు ఈ 2 భౌతిక నేత్రాలతోనే చూస్తున్నాం. చూపెట్టిన దేవుడు, చూపెట్టిన దేవుడు, ఏట దేవుడు చూపెడతాడు. ఇప్పుడు ఉప్పు ఉంది, ఒక గ్లాస్ని వాటర్ తెచ్చాం, ఉప్పు దాంట్లో వేసాం. మీరు చూశారు ఉప్పు ఉంది, ఉప్పు వేసాను లేదమ్మా? వేసారు. నేను పక్క తీసుకెళ్ళి బాగా కలిపి నీళ్ళు తీసుకుని వచ్చాను అనుకో, ఉప్పు చూసి చూడండి, చెప్పండి, మీరేమంటారు? ఉప్పు లేదంటారా? మురుపు ఉంది ఎలా తెలుస్తుంది మీకు? కంటితో తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? రుచి. చూసారా? అంటే ఉప్పు నీటిలో కరిగిపోయిన తర్వాత మీ నేత్ర పనికిరావు, నాలుగు కావాలి. అదేవిధంగా దేవుని చూడడానికి నీ నేత్రాలు పనికిరావు అయ్యా బాబు, నీ చెవులు పనికిరావు, నీ మనసు పనికిరాదు, నీ బుద్ధి పనికిరాదు. వీటన్నిటిని డిస్మిస్ చేసి దాటి వెళ్ళగలవా? వెళ్తే చూస్తావు, లేకపోతే లేదు. అందుకే అది ఆ వెళ్ళటం అనేది ఏ స్థితిలో జరుగుతుందంట? ఇప్పుడు మనకి ఫిజికల్ స్థితి బాడీ, ఓకే అమ్మా. తర్వాత ఇంద్రియములు, మనసు, వాటికి సూక్ష్మ శరీరం అంటారు. అవును. దీన్ని స్థూల శరీరం అంటారు. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. పడుకునేటప్పుడు ఇంద్రియములు, మనసు అన్ని కూడా డిస్మిస్ అయిపోతాయి అనమాట, ఏముండవు. దాన్ని కారణ శరీరం అంటారు, బీజ రూపం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా అవ్యక్తంగా ఉంటాయి అన్నమాట. ఈ 3 శరీరాలు దాటి వెళ్ళాలి అంటే 3 అవస్థలు కూడా దాటాలి. ఎలాంటి అవస్థలు? దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. పడుకున్నాం అనుకోండి, స్వప్నావస్థ.
గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది, సుషుప్తి. శుష్ ఈ 3 అవస్థల్లో కూడా ఒక ఆత్మ చైతన్యమే ఉన్నది ఆధారంగా. ఒక అవస్థ వస్తుంది, పోతుంది. తెర ముందు మ్యాట్నీ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ షో, నైట్ షో వస్తున్నాయి. కానీ లాస్ట్‌కి ఏం మిగులుతుంది అక్కడ? తెర ఒక్కటే మిగులుతుంది. ఇదే విధంగా జాగ్రత్త అవస్థ వస్తుంది, పోయింది. స్వప్నం వస్తుంది, పోయింది. అంటే జాగ్రత్త అవస్థలో ఆత్మ చైతన్యము, దానిపైన జాగ్రత్త అవస్థ వచ్చింది. ఇది పోయింది జాగ్రత్త. మళ్ళీ ఆ చైతన్యం పైన స్వప్నం వచ్చింది, ఆడింది కొంచెంసేపు, 2:30 గంటల సినిమాలాగా, అది పోయింది. మళ్ళీ సుషుప్తి పోయింది. లాస్ట్‌కి ఏం మిగిలింది? శుద్ధ చైతన్యం. దాన్నే తురీయం అంటారు. తురీయ అవస్థ. తురీయ అవస్థ అనకూడదు, తురీయం అంతే. తురియం. అవస్థ అది వేరే అవస్థ కాదు. అది 3 ఉన్నప్పుడు ఉన్నది, 3 లేనప్పుడు ఉన్నది. అది తెలుసుకుంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నేను ఆ శుద్ధ చైతన్య ఆత్మ అనేది సర్వవ్యాపి. ప్రతి ప్రాణిలో కూడా నేనే అనే భావం ఉన్నదా లేదా? ఇప్పుడు మీకు ఈ శరీరం పుట్టి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా చెప్పండి. మీ నిజమైన డేట్ ఆఫ్ బర్త్ నేను అడగట్లేదు. ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అంచనా ప్రకారం, జస్ట్ అంచనా ప్రకారం చెప్పండి ఊరికే. లేదు గురుగారు. పోనీ ఉదాహరణ తీసుకుని చెప్పేయండి. ఒక 45 సంవత్సరాలు అనుకుందాం, అంత లేదు గురుగారు. 35, ఇంకొంచెం తక్కువే. 27 సంవత్సరాలు అనుకోండి అమ్మ, నష్టమేం లేదు. ఉదాహరణకు అనుకోండి. 27. ఆ, పోనీ 6-7 సంవత్సరాల్లో మీకు పెద్దగా స్మృతి లేదనుకుందాం, గుర్తు లేవు ఏవి. కానీ 20 సంవత్సరాల లైఫ్ అంతా మీకు గుర్తుంటది కదా కొంత. ఆ, ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి, స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వాలి మీరు. ఈ 20 సంవత్సరాలు మీ లైఫ్లో మారనిదంటూ ఏమైనా మీరు గుర్తించారా? మారనిది, ఇది మారలేదు స్వామి, ఇది ఎప్పుడు అలాగే ఉంది, మారనిదంటూ ఏమైనా ఉందా మీలో? మా బుద్ధే మారలేదు. అరే రామా, బుద్ధి నిరంతరం మారిపోతుంటది. బుద్ధి అంటే ఏంటి? ఆలోచనలు. ఆ, ఆలోచనలు చేసేదే బుద్ధి. మీ ఆలోచనలు ఎప్పుడు మారిపోతున్నాయి కదా, మీ మనసు మారిపోతుంది కదా, మీ యొక్క రక్తము, మీ యొక్క మజిల్స్, మీ సైజు, మీ వెయిట్, మీ హైట్, మీ కలర్, అన్ని, మీ యొక్క జుట్టు మొత్తం మారిపోతున్నాయి కదా. మీ ఇష్టాలు, అలవాట్లు, మీ మిత్రులు మారిపోయి శత్రువులు, శత్రువులు మారి మిత్రులు, అన్ని మారుతున్నాయి లేదా? మీ డ్రెస్ అన్ని మారిపోతున్నాయి లేదా? మారంది ఏముందా మరి? ప్రపంచం. ప్రపంచం నిరంతరం మారుతుంది, ప్రవాహం గంగా నీరులాగా. మారదు ఏంటి తెలుసా? నేను స్వామి అంటే బేస్, నేను అనేది ఎవరికి మారదు. చిన్నప్పుడు మీరెవరమ్మా? నేను. పెద్ద అయిన కొంచెం కొంచెం బాలికగా నేను, పెళ్ళైన టైంలో నేను, పిల్లలు కన్నీతను నేను, ముసలితనంలో నేను, ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్ జాయిన్ అపోలో నేను, బెడ్ మీద ఉన్నాను ఎవరున్నారు నేను. నేను అనేది ఎప్పుడైనా మారుతుందా? ఇది మీ ఒక్కరికే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఆ నేను అనే భావం మాట్లాడకపోని సమానం. దాన్నే వ్యాపించి ఉన్న నేననే ఆత్మ అంటారు. బాగుంది. అదే దేవుడు, ఉమ్, అదే పరమాత్మ, ఇంక వేరేదేం కాదు. ఆ కెరటాలన్నీ కూడా, అన్నిట్లో ఉన్నది నీరే. ఆ నీరు ఆత్మ కెరటాలకి. ఆభరణాలన్నిటికీ గోల్డే, గోల్డ్ ఆత్మ ఆభరణాలకి. ఓకే. యావత్ సృష్టి శుద్ధ చైతన్య ఆత్మయే, ఉనికియే పరమాత్మ. ఇది ఎక్కడో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంది. అక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ ఉండదమ్మా. కానీ బల్బు పెద్దదైతే వెలుతురు ఎక్కువ. ఉమ్, అంటే కరెంట్లో భేదం లేదు, బల్బులో భేదం ఉంది. సో మీ బాడీ నా బాడీలో తేడా ఉంది, మీ మనస్సు నా మనసులో తేడా ఉంది, మీ బుద్ధి నా బుద్ధిలో తేడా ఉంది, మీ ఇంద్రియాలు నా ఇంద్రియాలో తేడా ఉంది. కానీ అన్నిటికీ కూడా ఆ చైతన్యం అందించే ఆత్మ ఒక్కటే మళ్ళీ. బాగుంది. కానీ ఈ ఆత్మ విజ్ఞానాన్ని ప్రస్తుతం ఉన్న ఈ సమాజం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆల్ ఆఫ్ సడన్లీ మీ ఆత్మ అంటే ఇదో గోల అనుకుని ఎవరు వినరు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, పూర్తిగా మన శరీరాన్ని మనము ఒక మంచి క్రమశిక్షణ పెట్టుకోవాలి. శరీర ధ్యాస పోవాలి ఫస్ట్. లేకపోతే నాకు ఇక్కడ మోకాలు నొప్పి అనుకోండి, నాకు మోకాలు నొప్పి అని అక్కడే దృష్టి ఉంటుంది, కానీ నీకు ఆత్మవిద్యేమీ వస్తుంది, ఇంకా రాదు కదా. అందువలన ఫస్ట్ ఏం చేయాలంటే, నేను గొప్పోడును అనే భ్రమలో ఉంటాను. నాకు దేవుడు అక్కర్లేదు అంటే, దేవుడు ఎందుకు, ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడతారు, నేను కష్టపడితే వచ్చి నా బాహుబలం, నా సామర్థ్యం అనుకుంటారు. కానీ నీ బాహుబలం, నీ సామర్థ్యం అన్నిట్లో పనికిరాదు. కొన్నిసార్లు కొన్ని చుట్టూ పరిస్థితులు అన్నీ కూడా ప్రభావితం చేస్తాయి లేదా? చేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఒక శక్తి నడిపిస్తుంది ఈ సృష్టి అంతా అని గుర్తు చేసుకోవాలి. ఆ శక్తి ఎవడైతే గుర్తిస్తాడో అప్పుడు మీరేం చేస్తారంటే, నా డ్యూటీని నేను చేసి ఆ శక్తిని స్మరించుకోవాలి. అంటే మొట్టమొదటి దేవుడు అనేవాడు ఒకడు ఉంటారు. శక్తి అనుకోండి, ఒక హయ్యర్ పవర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏ భాషలో అనుకోవచ్చు, ఏ పేరుని పెట్టుకోవచ్చు. అప్పుడు మెల్లమెల్లగా చూస్తే దేవుడు అనేవాడు ఎక్కడో బయట ఉండి నన్ను ఎలా కంట్రోల్ చేయగలడు? ఇజ్ ఇట్ నాట్?
నువ్వు దేవుడు సపోజ్ ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, ఆయన నన్ను ఏం కంట్రోల్ చేస్తాడండి? అరే పక్క ఊరు వెళ్ళిపోయిన మా అంకులే నన్ను కంట్రోల్ చేయలేడు, దేవుడు పరలోకంలో వైకుంఠంలో ఉన్నాడు, నన్ను ఎలా కంట్రోల్ చేస్తాడు? అంటే దేవుడు పరలోకం వైకుంఠం కాదురా బాబు, దేవుడు నీలో ఉన్న బయట అంతా ఉన్నాడు. అందుకే ఈ జగత్తంతా సూర్యుడిగా కంట్రోల్ చేస్తుంటా లేదా? ఎండకు మాడి మసి అయిపోతారు, రాత్రి చంద్రుడిగా వచ్చి మళ్ళీ మీకు ఉపశమనం కలిగిస్తుంటా లేదా? గాలి ప్రవహింప చేస్తుంటా లేదా? దేవుడు అంటే వీటికంటే వేరేగా ఏమి ఉండడమ్మా, ఒక జంతువు వ్యక్తిలా ఉండడు. మనం ఎలా ఉంటామంటే ఒక గేదెలన్నీ బర్రెలన్నీ మీటింగ్ పెట్టుకుని అంట. దేవుడు ఎలా ఉంటాడంటే అవి తీర్మానించినాయి అంట, తీర్మానం పెద్ద బర్రె దేవుడు అన్నాయంట. బర్రెలన్నీ బర్రె దేవుడు ఊహిస్తాయి కదా. మనుషులందరూ కూడా దేవుడు అంటే ఎలా ఉంటాడు? కాళ్ళు చేతులు ఉన్నాడు వాళ్ళని దేవుడిగా పెట్టేస్తారు. నిజానికి దేవుడికి రూపం లేదు కదా, కానీ రూపం లేకపోతే ఎలాగా? ఉన్ని రూపాలన్నీ దేవుడివే, దేవుడి పేరు లేదు కదా, ఉన్ని నామాలనే దేవుడివే. అందుకే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు 1000 అని అర్థం కాదు, అనంతం అంటారు సంస్కృతంలో సహస్రం అంటే. అక్కడ ఆపేసాం, ఎంతవరకు ఇంక చెప్తాంలే, ఆపేయండి, ఓకే ఇవి ఆపేద్దాం, అడ్జస్ట్మెంట్ అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైతే స్వార్థం లేకుండా ఈ జ్ఞానం తెలియాలి. ఎందుకంటే చెట్టు చేమ అన్నీ కూడా ఈ సృష్టిలో ప్రకృతి నియమాలు అన్నీ పాటిస్తున్నాయి. గ్రహాలు నక్షత్రాలు కానీ అవి కొలైడ్ అయిపోతే మొత్తం ప్రళయం వచ్చేస్తుంది కదా. అన్ని నియమాలు పాటిస్తాయి, ఒక మనిషి తప్ప, ఒక్క మనుషులు తప్ప మిగతా ఈ సృష్టి అంతా కూడా అన్ని పాటిస్తున్నాయి. ఈ సృష్టికి ఏదైనా సరే విఘాతం కలుగుతుందంటే కేవలం మనుషుల వల్లనే కలుగుతుంది. మరి లోపం ఎక్కడ అంటారు? మనిషి అనేవాడు తన యొక్క స్వరూపమును పూర్తిగా విస్మరించి బహిర్ముఖమైపోయి అజ్ఞానంలో కొట్టుకుపోతున్నారు. అందువలన ఇప్పుడు జ్ఞానం కావాలి, విద్య కావాలి. కాబట్టి ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. గురుకుల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించాలి. ప్రతి ఆడపిల్ల మగపిల్లలకి 12 సంవత్సరాల బ్రహ్మచర్య దీక్షతో కూడినటువంటి విద్య అందాలి.